హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఉలన్ వెరైటీతో మేము ముందుకొచ్చేసాను. అదేంటో చూసేసేయండి. కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా, స్కిప్ చేయకుండా, ఓకేనా. ఇలా స్లిప్ నాట్ 3 చైన్స్ తీసుకోవాలి. సారీ 4 చైన్స్ తీసుకున్న తర్వాత 1 డబుల్ క్రోషే తెలుసు కదా, జాగ్రత్తగా డబుల్ క్రోషేకి ఇది ఒక చైన్ ఉండాలి మధ్యలో. స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇలా మొత్తం 8 కుట్టుకోవాలండి. చూసారా, 4 5 6 7 8. ఇప్పుడు ఒక చైన్ మధ్యలో తీసుకోండి. ఎస్. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న 4th వన్లో 3rd వన్లోకి మనం అటాచ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్గా, అందంగా ఉండే ఉలన్తో చేసే ఇంకో డిఫరెంట్ వర్క్ అనమాట ఇది. డిఫరెంట్ వర్క్ అంటే మ్యాట్ అని పెట్టచ్చు. చిన్న చిన్న మ్యాట్స్ మనం రిమోట్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటివి. నేను ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా చూడండి. ఒక బేస్ ఏర్పరచుకున్న తర్వాత పక్క దాంట్లోకి ఇలా డబుల్ క్రోషే అనేది వేసుకుంటున్నాను. 2 3 4 5 6 7 డబుల్ క్రోషేలు వేసుకున్నాను. 8 అయినా వేసుకోవచ్చు, కాకపోతే 7 అయితే మనకి కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. అదొకటి నా లక్కీ నెంబర్. పక్క దాంట్లోకి క్లోజ్ చేసేసేయండి. మనకి పెటల్కి ఆకృతి అనేది ఉండాలి కాబట్టి అలా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పక్క దాంట్లోకి 7 డబుల్ క్రోషేలు. అలా మనం స్టార్టింగ్లో 8 డబుల్ క్రోషేలు వేసుకున్నాం కదా, మధ్యలో చైన్ గ్యాప్ వదులుకుంటూ చైన్ వేసుకుంటూ అలా 8 అంటే 4 పెటల్స్ వస్తాయి. ఇలాగా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే అర్థం కాదు. ఈ మధ్యలో పక్కనే ఉన్న దాని మధ్యలో ఇలా క్లోజ్ చేసుకోండి. ఇంకా సేమ్ అండి, మొత్తం అలాగే కుట్టుకోవాలి. 4 పెటల్స్ వస్తాయి అన్నమాట. ఉలన్తో చాలా కుట్టుకోవచ్చు. యూట్యూబ్లో ఇది దేనికి యూజ్ అవుతుంది అనే విధంగానే కుట్టాలి అనుకునేదాన్ని, కానీ అలా కాదంట. ఉలన్ వర్క్తో ఇది చూద్దాం ముందు. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇది కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసేసుకొని ఇలా కిందకి లాగేసుకున్నానండి. మధ్యలో ఉన్నదాన్ని కూడా కిందకి లాగేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న థ్రెడ్ని అడ్జస్ట్లోకి లాగేసుకోండి. నేను చెప్తాను కదా ప్రతి వీడియోలో, ఒక ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్లోకి లాక్కొని అక్కడ వరకు కట్ చేసుకొని, లేదు అంటే అది కూడా అడ్జస్ట్లోకి లాగేసుకోవచ్చు. చూసారా, 4 పెటల్స్తో ఇలా ఒక ఆకృతి వచ్చింది కదా, ఈ మధ్యలోంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకొక కలర్ పెడదాం, ఎందుకంటే మనకి డిఫరెన్స్ తెలియాలి కదా. ఇది కొంచెం లాంగ్ వీడియోనే, జాగ్రత్తగా చూడండి. ముడి ఊడిపోకుండా కొంచెం టైట్గా 2 3 4 చైన్స్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషే దాంట్లోకి వేసుకోండి. 1 మళ్ళీ నేను ఇలా కుడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. డబుల్ క్రోషేకి మధ్యలో చైన్ ఉందన్నమాట, ఒక చైన్. ఇప్పుడు 4 చైన్స్ తీసుకున్నాక మళ్ళీ ఈ మధ్యలోకి డబుల్ క్రోషే పట్టుకొని ఇలా ఇందులో 2 డబుల్ క్రోషేలు వేసుకోవాలి. సారీ, 2 కాదు 4.
డబుల్ క్రోషియా, మళ్ళీ చైన్, మళ్ళీ డబుల్ క్రోషియా, మళ్ళీ చైన్, మళ్ళీ డబుల్ క్రోషియా. ఇలానే మొత్తం ఫిలప్ చేసుకోవాలండి. చెప్పాను కదా, ఉలన్తో మనం ఎన్ని వెరైటీలు కుడుతున్నామా, ఎంత అందంగా ఉన్నాయా అనేది చూపించాలి. కానీ ఇది దేనికి యూజ్ అవుతుంది, అది దేనికి యూజ్ అవుతుంది అని ప్రతిదీ నీకు అనవసరం. నీకు వచ్చిన వర్కులు ఉలన్తో ఎన్నెన్ని అద్భుతంగా కుట్టొచ్చు, చక్కగా కుట్టొచ్చు, కంటికి ఇంపుగా, చేతికి వంపుగా తిరుగుతున్నాయా లేదా అది తర్వాత సంగతి. కంటికి ఇంపుగా ఉన్నాయా, నీ వర్క్ నచ్చిందా లేదా అంతవరకే చూసుకోవాలి. ఇది దేనికి యూజ్ అవుతుంది, అయ్యో ఇది కుట్టిన తర్వాత ముడుచుకుపోతుంది అవన్నీ నీకు అనవసరం. నీకు వచ్చిన వర్కులు నువ్వు వచ్చి కుడుతూ పెడుతూ ఉంటే వాళ్ళకి నచ్చితే లైక్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు. ఇది ఇక్కడ మనం 4 చైన్స్ వేసుకున్నాం కదా, ఈ 4th వన్లోకి ఇలా క్లోజ్ చేసేసుకోండి. నీకు తెలిసిన వర్కులు కుట్టేసేయాలి, అంతేగాని ఇది దేనికి యూజ్ అవుతుంది, దానికి యూజ్ అవుతుంది అనేది అవసరం లేదు నీకు అని చెప్పారనమాట. అందుకే ఇక నుంచి నాకు వచ్చిన వర్కులు, నాకు కుట్టడానికి వీలుగా ఉన్న వర్కులు అన్నీ పెడుతూ ఉంటాను. మోటివేషన్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇంకా వీలుగా వాలుగా ఉంటే డైలీ బ్లాగ్స్ కూడా ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ ఎలా కుడుతున్నానో చూడండి. డబుల్ క్రోషియా వేసుకున్నాను, మళ్ళీ దాంట్లోనే మళ్ళీ డబుల్ క్రోషియా. ఇలా 7 టైమ్స్ డబుల్ క్రోషియా వేసుకోవాలి, ఒకే దాంట్లోంచి 7 టైమ్స్. ఈ మధ్యలో ఇలా ఒక సెట్ అంటే కదలకుండా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పక్క దాంట్లో మనం 4 డబుల్ క్రోషియాలు వేసుకున్నాం కదా మధ్యలో, వాటిలో కుడుతున్నాను అనమాట. 7 టైమ్స్ మళ్ళీ ఆ పెటల్స్ అలానే కుట్టుకోవాలండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మీకు అర్థమవుతుందన్నమాట. స్కిప్ చేశారంటే అస్సలు అర్థం కాదు. ఈ మధ్యలో ఈ 4 చైన్స్ వేసాం కదా, అవి ఎట్లా కదలకుండా మధ్యలో లాక్ చేసేసేయాలన్నమాట. ఇలా ఎక్కడ మధ్యస్థంగా ఉందో అక్కడ లాక్ చేయాలి. 4th వన్లో కానీ 3rd వన్లో కానీ చైన్లో లాక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి డబుల్ క్రోషియా తీసుకొని 4 చైన్స్ వేసుకున్నాం కదా ఎల్లో కలర్, అందులో నుంచి మళ్ళీ 7 డబుల్ క్రోషియాస్ వేసుకుంటే 7 పెటల్స్ అయిపోతాయి. అమ్మాయిని కొంచెం సౌండ్ తగ్గిమను. చూసారా, ఇలా కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా పెట్టాను. ఫస్ట్ మనం డబుల్ క్రోషియా తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, దాంట్లో కుట్టుకోవాలన్నమాట. ఇది మనకు ఒక బేస్ నీట్గా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు నీట్గా. చిన్న పువ్వు అయినా కూడా ఇలాగ మనం రబ్బర్ బ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. ముడి వేసుకొని ఇలా లాగేసుకోవచ్చు, లేదు అంటే విడివిడిగా కూడా లోపలికి లాగేసుకోవచ్చు. కుతికలోకి మాత్రం కట్ చేయకూడదు. ఇది రబ్బర్ బ్యాండ్ కూడా కుట్టుకోవచ్చు అనమాట నీట్గా. ఇలా చూసారా ఎంత నీట్గా ఉందో. రబ్బర్ బ్యాండ్లకి చాలా బాగుంటుంది. ఇట్లా నాకు కుట్టేటప్పుడు ఐడియా వచ్చింది. అయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, కాకపోతే మీకు చూపించడానికి అది ఎక్కువ వర్క్ ఉలన్ లేదనమాట, అందుకనే దీంతో కుడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేయాలి. కొంచెం కుట్టు తేడా ఉంటుందన్నమాట, అందుకే ఇంత వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఫోర్ చైన్స్ వేసుకున్నాక డబల్ క్రోషే కుట్టుకోవాలి. డబల్ క్రోషే కుట్టుకున్న తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కుట్టుకున్నట్టు 4 డబుల్ క్రోషియాలు కుట్టుకోవాలి, మధ్యలో చైన్ అడ్డంగా అన్నట్టు. నేను చెప్పేదానికన్నా కూడా మీరు వింటేనే వినేదానికన్నా కూడా చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు 4 డబుల్ క్రోషియాల మధ్యలో 2 చైన్స్ ఉండాలన్నమాట, ఎందుకంటే వెడల్పు అవుతుంది కదా. ఇలా వీటిలో 2 ఫస్ట్ వేసుకున్న వాటిలో ఒక్కొక్క చైనే ఉండేది, ఇప్పుడు 2 చైన్లు. ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ తీసుకొని ఇలా కుట్టుకున్నట్టు ఈ పక్కన మళ్ళీ డబుల్ క్రోషియాలు కుట్టుకోవాలన్నమాట. డబుల్ క్రోషియా కుట్టుకున్నాక 2 చైన్స్ తీసుకున్నాక ఇంకో డబుల్ క్రోషియా తీసుకోవాలి. ఓకేనా, ఇది తేడా అనమాట, అందుకే మళ్ళీ చూపించాను. ఇలా మళ్ళీ 4 చైన్స్ ఇలాగే మళ్ళీ ఈ పక్కన 4 చైన్స్, మళ్ళీ ఈ పక్కన డబుల్ క్రోషియా అనేది హోల్లోకి 2 చైన్స్ కుట్టుకున్నాక హోల్లోకి మళ్ళీ 2 చైన్స్ డబుల్ క్రోషియా ఒకే హోల్లో, మళ్ళీ 2 చైన్స్ డబుల్ క్రోషియా. ఇంతేనండి, మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం అటెన్షన్ అవసరం, గజిబిజిగా కాకుండా నెమ్మదిగా స్కిప్ చేయకుండా చూడాలి వీడియో. ఇందులో 2 కుట్టుకోవాలి, మళ్ళీ 2 డబుల్ క్రోషియా. సేమ్ మొత్తం మనం ఎంత కావాలంటే అంత పెంచుకుంటూ వెళ్ళాలి, కాకపోతే పెంచుకుంటూ పోతే మడత పడిపోద్ది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ 4 చైన్స్లో డబుల్ క్రోషియాలో 2 చైన్స్ వేసుకున్నాం కదా, అప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 2 వేసుకున్నాం కదా, మనం పెంచుకునే కొద్దీ 3 వేసుకోవాలి. అలా ఇదిగోండి ఆఖరి వరకు కుట్టాను కదా. ఆఖరిన మనం ఫస్ట్ 4 చైన్స్ తీసుకున్నాం కదా, ఫోర్త్ చైన్లో 3rd వన్లోకి ఇలా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ లైన్ అనేది, బేస్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 7 డబుల్ క్రోషియాలు వేసుకోవాలి దీంట్లో. డబుల్ క్రోషియా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 1 2 3 3rd వన్లో కానీ 4th వన్లో కానీ మనకి కరెక్ట్గా మధ్య బేస్ వచ్చేటట్టు చూసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి పెటల్ అనేది. మళ్ళీ పెటల్ స్టార్ట్ చేసుకోవాలి. తెలుసు కదా, 7 పెటల్స్ 7 డబుల్ క్రోషియా 1 పెటల్, మళ్ళీ మధ్యలోకి పెటల్ ఎండింగ్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచే పెటల్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ అదే మొదలు పెట్టాలి. స్టార్టింగ్లో తీసుకున్న ఫస్ట్ డబుల్ క్రోషియాతో ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ అన్నమాట. సేమ్ ఇలానే ఫస్ట్ పెద్దది కుట్టాను కదా ఒక కలర్, అది చూపిస్తాను చూడండి. సేమ్ ఇది మధ్య 2 3, ఇంకా సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఎంత ఇష్టమైతే అంత అన్నమాట. నాకైతే గ్రీన్ కలర్ చాలా నచ్చింది. నేను ఫోన్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఫోన్ వెనకాల కెమెరాలు కింద తగలకుండా నీట్గా, దీని మీద అయితే కెమెరాకి ఏమి ఇబ్బంది లేకుండా, కెమెరా మీద గీతలు పడకుండా ఉంటుంది కదా, అలా అన్నిటికీ చాలా బాగున్నాయి అన్నమాట. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.